ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ యాంథికేటర్ ఎలా యాడ్ చేయాలనేది నేను తెలియపరుస్తున్నాను. కొన్ని చోట్లు బ్లాక్ స్క్రీన్ రావడం జరుగుతుంది. గూగుల్ యాంథికేటర్ వీడియో రికార్డింగ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోగలరు. అలాగే సిద్రా ప్రైస్ చాలా లోలో ఉంది. ఎవరికన్నా కావాలంటే మనం స్క్రీన్ మీద థంబ్నెయిల్లో చూపించినట్టుగా ₹9 రావడం జరుగుతుంది. కావాలనుకునే వాళ్ళు మీ ఐట్రేడ్స్ వారిని సంప్రదించండి. ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతూ మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడ్స్ వారు. ఫ్రెండ్స్, ముందుగా మనం సిద్రా చైన్లో నుంచి 2FAK యాంథికేటర్ ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలియపరుస్తాను. దానికన్నా ముందు మన ప్రతి ఒక్క సభ్యునికి, మన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వైస్ సీజన్లోకి వెళ్ళిన తర్వాత 2FAK యాంథికేటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఎనేబుల్ ప్రాసెస్ అని రావడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసుకుని మనం గూగుల్ యాంథికేటర్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ బటన్ కనబడుతుంది మీకు. ఈ ప్లస్ బటన్ మీద దాని QR కోడ్ రావడం జరుగుతుంది, లేదా ఎంటర్ సెటప్ కీ అని ఉంటుంది. ఈ ఎంటర్ సెటప్ కీ అని పెట్టుకుని ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ యువర్ కీస్ అని చూసారా, అక్కడ పేస్ట్ చేసి ఇక్కడ పైన మనం దేని గురించి అయితే పెట్టుకుంటున్నామో సిద్రా చైన్ అని అక్కడ టైప్ చేసి పెట్టుకుని యాడ్ అని కొడితే మనకి ఇలా రావడం జరుగుతుంది. నేను మెయిల్ ద్వారాగా క్లిక్ అయ్యా కాబట్టి ఇలా కనబడుతుంది, KYC పోర్ట్ అని. ఇది ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది తెలియక మా ఈ కాయిన్స్ పోతున్నాయి అనడం కారణం ఈ 2FAK యాంథికేటర్ పెట్టుకోకపోవడం. అందులో ఇక్కడ గంట సింబల్ కనబడుతుంది కదండి, ఈ గంట సింబల్లో IP అడ్రస్ మన ఇండియాదై ఉండాలి. ఏదన్నా అదర్ కంట్రీది ఇక్కడ చూపించిందంటే ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు. అంటే మీరు ఈ వ్యాలెట్లో ఒక్కసారి హ్యాక్ అవుతే ఎన్ని కాయిన్స్ ఉన్నా పోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతున్నాను. మళ్ళీ ఇక్కడ 2FAK యాంథికేటర్ అడగడం జరుగుతుంది. ఇక్కడ పోతే ఇది రైట్ సింబల్ వచ్చిన తర్వాతే మీరు 2FAK యాంథికేటర్ని క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయ్యింది. ఇలాగే మనం జాగ్రత్తగా పడి ఈ 2FAK యాంథికేటర్ పెట్టుకోకపోతే స్కామర్స్ వల్ల మన కాయిన్స్ పోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమందికి మొన్న నేను స్వాప్ చేసిన కొంచెం అర్థం అవ్వలేదని చెప్పారు. అలాగే దీన్ని ఎలా స్వాప్ చేయాలి, అలాగే మెటామాస్క్ కూడా ఎలా తీసుకెళ్లాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోకన్స్ అని ఉన్నాయి. దీన్ని ఇక్కడ చూడండి, సిద్రా డిజిటల్ అసెట్స్ నేటివ్ టోకన్ అంటే ఈ అన్నిటి కూడా ఇది ఫాదర్ ఆఫ్ అకౌంట్, ఫ్రీలాన్సింగ్, స్మార్ట్ ఫైనాన్స్, సిద్రా డిజిటల్స్, గ్లోబల్ లాజిస్టిక్, ఫాల్కన్ హాబీ,
ఈవేవ్ మార్కెట్, విపిఏ వర్డ్, సిద్రా ఆరామ్, హలాల్ ఈకామర్స్, సిద్రా ట్రావెల్, జకాట్ స్టేబుల్, విట్పినిక్స్. మొన్న మీకు చూపించిన వీడియోలో ఇది ఒకటి, సుకూన్ మైండ్ రెండోది, ఎయిర్లాండ్. ఈ 3 ప్రాజెక్టులు కూడా కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు. వీటిని ఎలా మనం దాంట్లోకి యాడ్ చేసి మెటామాస్క్కి పంపించాలో క్లియర్గా తెలియపరుస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎయిర్లాండ్ అనేది ఇక్కడ మనం ఈ అడ్రస్ని కాపీ చేసుకుని మెటామాస్క్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మెటామాస్క్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ కొట్టిన తర్వాత కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేస్తే మనకి నెక్స్ట్ అని కొట్టంగానే చూడండి దాని డిసిమిల్ ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అని కొట్టేయండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఇలాగా ఎయిర్లాండ్ అని కనబడుతుంది. ఇక్కడ 0 ఉందండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆ కాయిన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కాపీ అడ్రస్, ఇక్కడ సెండ్ బటన్ ఉందండి. ఇక్కడ నేను అడ్రస్ పేస్ట్ చేసి నెక్స్ట్ అని నొక్కిన తర్వాత మనం ఇక్కడ SDA అని కనబడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేసి మనం ఏ కాయిన్స్ అయితే పంపించాలనుకుంటున్నామో ఆ కాయిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి సార్, ఎయిర్లాండ్ అని ఉంది. ఇక్కడ మనం 5 అని పెట్టుకుందాం, 5.1. నెక్స్ట్ కన్ఫర్మ్. ఇలా మనం దీంట్లో పెట్టుకుంటే భయం వేస్తుంది అనుకుంటే దీంట్లో నుంచి దాంట్లోకి మార్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కన్ఫర్మ్ అయింది. ఇక్కడ స్టేటస్ కూడా చూడండి, ఇదిగో నా అడ్రస్ కూడా చూడండి. నేను ఇప్పుడు మెటామాస్క్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక 5.1 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అది 5.1 దీంట్లోకి రావడం జరిగింది. ఇకపోతే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎయిర్లైన్ కాయిన్స్ ఇందాక మనం 5.1 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కదా, అవి దీంట్లోకి వచ్చేసాయి. మీరు క్లియర్గా చూడండి. ఒకవేళ ఈ సిద్రా కాయిన్స్ ఫేక్ అయినట్లయితే వ్యాలెట్లోకి రావు, వ్యాలెట్లోకి వచ్చి స్వాప్ కూడా అవ్వవు. కొంతమంది ఏదో జనాలను మభ్య పెట్టాలని, లేకపోతే తెలియపరిస్తే మనకి లాభకరంగా ఉండదని చెప్పి అనుకునే వ్యక్తులు మాత్రమే నికార్సుగా క్లారిటీగా మీ అందరికీ మీ ఐట్రేడర్స్ వారు ఏదైనా సరే తెలియపరచడానికి మేము రెడీగా ఉన్నాం. మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి పనికొస్తుంది కాబట్టి మేము ఎంతో కృషి చేస్తూ తెలియపరుస్తున్నాం. పై విషయంలో ఏం జరిగిందో అలాగే సిద్రా విషయంలో జరగకూడదు అనేదే మా కోరిక. ఫ్రెండ్స్, ఇకపోతే మన డిస్క్రిప్షన్ లింక్లో మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఇలాంటి విషయాలు మీ తోటి వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా ఎంతో లాభకరంగా ఉంటుంది. వాళ్ళను కూడా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే మోటివేషన్ వల్లే మాకు ఎంతో ఇంకా ప్రాజెక్టులు చేయాలనిపిస్తుంది. ఇకపోతే మనం మరొకసారి ఆ కాయిన్స్ని ఎలా స్వాప్ చేయాలో తెలియపరుస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోమ్లోకి వచ్చేసాం. స్వాప్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిద్రానే ఉంచండి మ్యాక్సిమం అని. ఇక్కడ సెలెక్ట్ స్వాప్లోకి వెళ్ళిన తర్వాత సిద్రా అని వస్తుంది. సెలెక్ట్ టోకన్లోకి వెళ్ళి మనం ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ని స్వాప్ చేసుకోవచ్చు. ఇంకో టోకన్ కూడా యాడ్ అయింది, సిద్రా టోగో. దీన్నే మనం స్వాప్ చేద్దాం.
20 టోకెన్స్ మనం సిద్ధ్రా పెడుతున్నాం. అమౌంట్ ఎక్సీడ్ అని చూపిస్తుంది. వ్యాలెట్ని చూడండి, ఇక్కడ 20 కాయిన్లు ఉన్నాయి. ఇక్కడ సిద్ధ్రా టోగో మనం ఇక్కడ 20 కాయిన్లు పెట్టాం. 63 కాయిన్లు. స్వాప్, కన్ఫర్మ్ స్వాప్. చూడండి ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యింది. మేక్ అనదర్ స్వాప్. ఇంకా కావాలంటే మనం స్వాప్ చేసుకోవచ్చు. హోమ్లో తీసుకెళ్ళి మీకు ఆ బ్యాలెన్స్ కూడా చూపిస్తాను వ్యాలెట్లో. చూడండి ఫ్రెండ్స్, సిద్ధ్రా టోగో 63.5. ఇవన్నీ కూడా మనకు అడ్రస్లు అన్నీ కూడా ఈ సిద్ధ్రా టోకన్స్లో చూపెట్టడం జరుగుతుంది. 16 టోకన్స్ ఉన్నాయండి. ఇది సేమ్ యాస్టీస్ ఈ అడ్రస్ని కాపీ చేసుకుని మనం మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకుని దీంట్లో వచ్చిన కాయిన్స్ పోతాయని భయం వేస్తే దీని నుండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఒకవేళ పెరిగినట్లయితే మళ్ళీ మనం రివర్స్లో దీన్ని పెట్టుకుని ఎస్డిఏ అకౌంట్కి స్వాప్ చేసుకుంటే మనం కొన్న కాయిన్స్ ఏమైనా పెరిగినాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇకపోతే మనం సిద్ధ్రా కాయిన్స్ కేవలం ఈ రోజు నుండి 4 రోజుల వరకు 9 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికన్నా కావాలంటే మీ ఐట్రేడర్స్ వారిని సంప్రదించవచ్చు. ఇది ప్రైస్ తగ్గింది పెరిగింది అనే అవకాశం కాకుండా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అన్నట్లే. ఎందుకంటే కేవైసీలు విపరీతంగా యూకే, నైజీరియా, పాక్, ఫిలిపియన్స్లో స్టార్ట్ అయ్యాయి. ఫిలిపియన్స్లో రేపు 19వ తారీఖు నాడు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ కాయిన్స్ రిలీజ్ అవ్వంగానే కొంతమంది సేల్స్కి అలాగా డౌన్ అయ్యే ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈ విషయం ఏంటంటే మీరు కొన్న వాటిని ఎక్కువ ప్రైస్లో కొంటే వీటిని యావరేజ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎవరైతే కొనలేదో ఇదే ఫస్ట్ టైం కొంటున్నారో వాళ్ళకు కూడా ఒక సువర్ణ అవకాశం. నేనేమి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. నా దగ్గర తీసుకోపోయినా బయటైనా తీసుకుంటారు, నా దగ్గర కొనపోయినా బయటైనా కొనగలరు. కాకపోతే అక్కడికి ఇక్కడికి ప్రైస్ కంపేర్ చేసుకుని మీ డబ్బును వృధా చేసుకోకుండా ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకోమని తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, పై చాలా డౌన్లో ఉంది, ఇప్పుడు కొనవద్దు. 0.52, 0.55 లేదా 0.60 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. మళ్ళీ అతి త్వరలో ఇంకా న్యూస్ రావడం జరుగుతుంది. ఆ న్యూస్ ద్వారాగే మీ అందరికి కూడా మళ్ళీ 2 3 అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో కొంతకాలం వెయిట్ చేస్తే మళ్ళీ ఈ న్యూస్ కన్సెన్సస్ ప్రోగ్రామ్ అనేది రావడం వల్ల ఎంతైతే పెరిగిందో మళ్ళీ అలా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.